సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటో చెప్తాను మీకు. అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్స్, లోకేష్ కనకరాజు యూనివర్స్, సుజిత్ యూనివర్స్ ఇవన్నీ చూసుంటారు కదా. కానీ సుమ యూనివర్స్ అనేది వీటన్నిటికంటే పెద్దది. ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమ గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది, దాన్నే సుమ యూనివర్స్ అంటారు. అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దదనమాట. అసలు సుమ అనే పేరులోనే ఉంది. ఎస్ అంటే సక్సెస్ఫుల్గా, యూ అంటే అల్టిమేట్గా, ఎం అంటే మీనింగ్ఫుల్గా, ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమ గారు. మామూలు విషయం కాదు. అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడరా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో, ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమ గారు కూడా అంతే గ్రేట్ అబ్బా. అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ, ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ, అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతుర్ని బాగా చూసుకుంటూ, ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట. నేను సుమ గారికి, నేను సినిమాల్లో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని, కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమ గారు. నేను ఆవిడకి ఫ్యాన్. నేను అందుకు ఫ్యాన్ అనమాట. బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు, మామూలు హీరోలు ఉంటారు. అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు, ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు. ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమ గారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజింగ్ చేయాలి, లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలామంది చెప్తుంటారు. కానీ టాలెంట్ ఉంటే అవేం చెయ్యక్కర్లేదు అని నిరూపించినటువంటి మహిళ మన సుమ గారు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారో, అలా సుమ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఆ విధంగా కూడా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ 4 గంటలు నిలబడి ఆవిడ ఒక్కటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ 14 గంటలు నిలబడాలి. అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. అంటే తను నిలబడి ఒక షోని నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమ గారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, 91లో వచ్చారండి. 91 నుంచి, అంటే 34 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్తో ఎన్నో సినిమాలను సక్సెస్ చేసిన సుమ గారికి కూర్చొని కాదు, ఒక్కసారి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియస్లీ అసలు అంటే నాకు ఇష్టమైన హీరోలకి, కమెడియన్లకి, డైరెక్టర్లకి, వీళ్ళందరికీ చాలామందికి పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు మీరు రావటం చూశారు. అవన్నీ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయన్నమాట. తన ప్రొఫెషన్లో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమంది చేత ఒక గౌరవం దక్కించుకున్నటువంటి సుమ గారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరి అదృష్టం. అది నేను షోల్లో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్లో చేశాను, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎప్పుడు మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు. ఈ సినిమాలో చేయగలిగాను కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు అది ఒక్కటే మాట, అంటే నేను మళ్ళీ మీ మీద పని చేస్తే ఈ సీరియస్నెస్ అంతా పోతుంది. సో నేను దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను. అండ్ అలాగే అది అయిపోయింది కాబట్టి టాపిక్ వెనకాల వచ్చింది మా అక్క అనుకున్నారు, మా అమ్మ. మీ అమ్మగారు? అవును, యంగ్ అండ్ డైనమిక్. అది థ్యాంక్ యూ సో